ఈ కేస్ స్టడీలో మీరు తెలుసుకునేది కేవలం ఒక కంపెనీకి సంబంధించిన హిస్టరీ మాత్రమే కాదు, మీ బిజినెస్ లో వచ్చే క్రిటికల్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ కూడా. అసలు ఎప్పుడు మీ బిజినెస్ మోడల్ ని చేంజ్ చేయాలి, ఓల్డ్ మోడల్ పనిచేయకపోతే అసలు కొత్త దారులని ఎలా వెతకాలి, ఫండింగ్ క్రైసిస్ లో అసలు ఎలా బతకాలి, డబ్బులు అయిపోయినా సర్వైవల్ స్ట్రాటజీ అంటే అసలు ఏంటి, కాంపిటీషన్ ని ఎలా ఎదుర్కోవాలి, అమెజాన్, రిలయన్స్ లాంటి జైంట్స్ తో పోటీ అంటే అసలు ఎలాంటి స్ట్రాటజీ ఫామ్ చేయాలి, లాస్ నుండి ప్రాఫిట్ కి ఎలా మారాలి, హై బర్న్ బిజినెస్ ని ఒక సస్టైనబుల్ మెషిన్ గా మనం దాన్ని ఎలా మార్చాలి, ఫ్యూచర్ రెడీ అంటే అసలు ఎలా ఉండాలి, జెన్జీ, భారత్ మార్కెట్స్, క్విక్ కామర్స్ లాంటి ట్రెండ్స్ కి ఎలా మనం అడాప్ట్ కావాలి. ఈ కేస్ స్టడీ అంటే కేవలం ఒక కంపెనీకి సంబంధించిన కథ మాత్రమే కాదు, ఇది ప్రతి ఎంటర్‌ప్రెన్యూర్ అండ్ ప్రొఫెషనల్ కి ఒక బిజినెస్ ప్లేబుక్. 2007లో బెంగళూరులో ఒక చిన్న ఆఫీస్ రూమ్ లో ముగ్గురు యంగ్ ఇంజనీర్స్ కూర్చొని కొన్ని కలలు కంటున్నారు. ముఖేష్, అశుతోష్, వినీత్. ముఖేష్ ఒక ఐఐటి కాన్పూర్ నుండి పాస్ అవుట్ అయిన ఒక మంచి టాలెంటెడ్ పర్సన్. ఐఐటిలో పాస్ అవుట్ అయిన తర్వాత అమెరికాకి వెళ్ళి అక్కడ సిలికాన్ వ్యాలీలో 8 years లో 4 స్టార్టప్స్ లో పనిచేశాడు. అక్కడి వాతావరణం ఆయనకి ఆ స్టార్టప్స్ పైన ఒక ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసింది. ఒక రోజు నేను నా దేశానికి వెళ్ళి ఏదో ఒక గొప్పది సృష్టించాలి అనే ఒక కోరిక ఆయన మనసులో పుట్టింది. 2007లో ఇండియన్ ఎకానమీ చాలా ఫాస్ట్ గా ఎదుగుతోంది. జీడిపి 8 to 9% స్పీడ్ తో పరిగెడుతోంది. ఇంటర్నెట్ కొత్తగా ప్రజల జీవితాల్లోకి ప్రవేశించింది. ముఖేష్ అనుకున్నాడు, ఇది సరైన సమయం అని, సరైన స్థలం కూడా అని. ఆయన ఇండియా తిరిగి వచ్చి తన డ్రీమ్స్ నిజం చేయడానికి సిద్ధమయ్యాడు. అలా మింత్రా పుట్టింది. కానీ మింత్రా మొదట మనం చూసిన ఫ్యాషన్ స్టోర్ కాదు, అది పర్సనలైజ్డ్ గిఫ్టింగ్ ప్లాట్ఫామ్. అంటే కస్టమర్స్ ఆన్లైన్ లోకి వెళ్ళి వాళ్ళ పేర్లతోటి, ఫొటోస్ లేదా కోడ్స్ తోటి కస్టమైజ్డ్ టీ-షర్ట్స్, మగ్స్, మౌస్ ప్యాడ్స్ ఇలాంటి ఐటమ్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు. ఆ కాలంలో ఇది చాలా కొత్త ఆలోచన. యూత్ కి పర్సనలైజ్డ్ గిఫ్ట్స్ కి మంచి డిమాండ్ ఉంది ఆ టైంలో. ఒక్కొక్కరికి బర్త్డే, ఇంకొకరికి ఫేర్వెల్. మింత్రా ఆర్డర్లతో బిజీ అయిపోయింది. కానీ కొన్ని నెలలు గడిచాక ఒక క్లారిటీ కూడా వచ్చింది. ఈ పర్సనలైజ్డ్ గిఫ్ట్స్ మార్కెట్లో పెద్దది కాదు అని. ఎందుకంటే ప్రతి ప్రోడక్ట్ యూనిక్ గా తయారు చేయాల్సి ఉంటుంది. ఒక కస్టమర్ ఒకసారి గిఫ్ట్ కొంటాడు, కానీ మళ్ళీ తరచుగా రావటం అనేది సాధ్యం కాదు. బిజినెస్ పెద్దది అవ్వటానికి ఇది సరైన మోడల్ కాదు అని ముఖేష్ ఐడెంటిఫై చేశాడు. అయితే ఈ జర్నీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేస్ట్ కాలేదు. ఈ గిఫ్టింగ్ మోడల్ మింత్రా టీమ్ కి మార్కెట్ మీద ఒక వాల్యుబుల్ ఇన్సైట్స్ మాత్రం ఇచ్చింది. మోస్ట్ పాపులర్ ప్రొడక్ట్స్, కస్టమైజ్డ్ టీ-షర్ట్స్ అంటే ఫ్యాషన్ లో డిమాండ్ ఎక్కువగా ఉందని ఒక క్లారిటీ వచ్చింది. ఫ్యాషన్ ఈజ్ ఏ హ్యాబిట్ కేటగిరీ. గిఫ్ట్ ఒక్కసారే కొంటారు, కానీ బట్టలు మళ్ళీ మళ్ళీ కొంటారు. అంటే కస్టమర్ లైఫ్ టైంలో వాల్యూ ఎక్కువ, బట్టల్లో మార్జిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ నెంబర్స్ ముఖేష్ కి ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చాయి, ఫ్యూచర్ ఫ్యాషన్ లో ఉంది అని. 2011లో ముఖేష్ అండ్ టీమ్ ఒక పెద్ద డెసిషన్ ని తీసుకున్నారు. గిఫ్ట్స్ కాకుండా మనం ఫ్యాషన్ ఈ కామర్స్ కంపెనీ అవ్వాలి అని డిసైడ్ అయ్యారు. అలా పర్సనలైజ్డ్ మగ్స్, మౌస్ ప్యాడ్స్ అన్ని పక్కన పెట్టి బ్రాండెడ్ ఎపీరియల్స్ ఆన్లైన్ స్టోర్ గా మారిపోయింది మింత్రా. ఇది ఒక బోల్డ్ పివోట్. ఒక స్టార్ట్అప్ కి మొదట బిజినెస్ వదిలేసి కొత్త దారిలోకి వెళ్ళడం చాలా పెద్ద రిస్క్. కానీ ఆ రిస్క్ మింత్రాకి సక్సెస్ఫుల్ ఫ్యూచర్ కి స్టెప్స్ గా మారి 2011 మింత్రా కొత్త దారిలోకి అడుగు పెట్టింది. ఇక గిఫ్ట్స్ కాదు, ఫ్యాషన్, ఈ కామర్స్. కానీ ఆ అడుగు పెట్టగానే ఒక కొత్త వార్ ఫీల్డ్ లోకి ఎంటర్ అయిపోయింది. ఆ సమయానికి ఇండియన్ ఈ కామర్స్ ఇండస్ట్రీ ఒక గోల్డ్ రష్ లా మారిపోయింది. ఫ్లిప్కార్ట్ కి టిగర్ గ్లోబల్ నుంచి దాదాపుగా $31 million ఫండింగ్ రావటం ఫారెన్ ఇన్వెస్టర్స్ కి ఒక ఇండికేషన్ ఇచ్చేసింది, ఇండియా ఇస్ ద నెక్స్ట్ బిగ్ మార్కెట్ అని. అదే క్షణం జబాంగ్, కూవ్స్, ఎప్మీ లాంటి అనేక ఫ్యాషన్ స్టార్టప్స్ పుట్టుకొచ్చేసాయి. ఒక చిన్న అలా తుఫానులాగా మారిపోయింది. ఈ బిజినెస్ మార్కెట్ లో మింత్రా ఏదో స్పెషల్ గా చేయాలనుకుంది. అందుకే ముఖేష్ ఒక అడ్వెంచరస్ డెసిషన్ తీసుకున్నాడు. మిగతా వాళ్ళు మార్కెట్ ప్లేస్ మోడల్ ని ఎంచుకున్నా మింత్రా మాత్రం ఇన్వెంటరీ రిలేట్ మోడల్ ని ఎంచుకుంది. అంటే మింత్రా డైరెక్ట్ గా పూమా, నైకీ, ఎడిడాస్, యూసీబీ లాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ నుండి వస్తువులు పర్చేస్ చేసి వాటిని తన వేర్ హౌస్ లో స్టోర్ చేసి డెలివరీ కూడా తానే నిర్వహించేది. దీని ప్రయోజనం ఏంటంటే కస్టమర్స్ కి 100% జెన్యూన్ ప్రోడక్ట్, క్వాలిటీ కంట్రోల్ మింత్రా చేతుల్లో ఉంటుంది, రిలయబుల్ డెలివరీ ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తుంది.
ఒక కొత్త మార్కెట్లో ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్. కస్టమర్లు ఫేక్ వస్తువులు వస్తాయేమో అన్న భయపడుతున్న కాలంలో మింత్రా కాస్త భరోసా ఇచ్చింది. కానీ ఈ స్ట్రాటజీలో ఒక పెద్ద లోపం ఉంది. వేర్ హౌస్, ఇన్వెంటరీ, లాజిస్టిక్స్ ఇవన్నీ భారీ ఖర్చుతో కూడుకున్నవి. అంటే మింత్రాకి కస్టమర్ ట్రస్ట్ వచ్చింది, కానీ బ్యాలెన్స్ షీట్ మాత్రం రెడ్గా మారిపోయింది. ఈ లోపల మింత్రా ఇంకొక బోల్డ్ స్టెప్ వేసింది. కస్టమర్ ఎక్స్పీరియన్స్ మీద ఒక పెద్ద మోజు. 2012లో ఇతర వెబ్సైట్స్ క్లట్టర్గా ఉండేవి. మింత్రా వెబ్సైట్ మాత్రం చాలా క్లీన్గా, ప్రొఫెషనల్గా కనిపించేది. తర్వాత ఇండియాలో మొదటి డెడికేటెడ్ ఫ్యాషన్ యాప్ని లాంచ్ చేసింది. అతి ముఖ్యంగా 30 డే నో క్వశ్చన్ ఆస్క్డ్ రిటర్న్ పాలసీని తీసుకొని వచ్చింది. ఆ కాలంలో ఆన్లైన్లో బట్టలు కొనడం అంటే ప్రజలకి భయం. అసలు సైజ్ సరిపోతుందా, కలర్ నచ్చకపోతే పరిస్థితులు ఏంటి, ఫేక్ వస్తే ఏంటి? ఈ ప్రశ్నలకు మింత్రా ఒక్క నిర్ణయంతో జవాబు చెప్పేసి, నచ్చకపోతే ఎలాంటి ప్రశ్నలు లేకుండా 30 రోజుల్లో తిరిగి చేయండి అని. ఈ పాలసీ ఆపరేషనల్లీ ఎక్స్పెన్సివ్, కానీ కస్టమర్ ట్రస్ట్ బిల్డింగ్లో మాస్టర్ స్ట్రోక్ అయింది. మింత్రా స్లోగా ట్రస్టెడ్ బ్రాండ్గా ఎదగడం మొదలుపెట్టింది. కానీ ఈ విజయాల వెనక ఒక నిశ్శబ్ద తుఫాను కదులుతుంది. మార్కెట్లో ఒక ఫారెక్స్ క్రైసిస్ అనేది వచ్చేసింది. ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎమర్జింగ్ మార్కెట్స్ నుండి డబ్బుల్ని వెనక్కి తీసుకుపోవడం మొదలుపెట్టేసింది. అదే సమయానికి ఒక పెద్ద షాక్. ప్రపంచంలో పెద్ద ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ భారతదేశంలోకి అడుగుపెట్టింది. ఇప్పటి వరకు పోటీ కేవలం ఫ్లిప్కార్ట్ వర్సెస్ మింత్రా, జబాంగ్, ఎప్మీ లాంటి వాళ్ళ మధ్యలో మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు బ్యాటిల్ ఫీల్డ్లోకి అమెజాన్ దిగింది. టిగర్ గ్లోబల్, ఎస్ఎల్ లాంటి పెద్ద ఇన్వెస్టర్స్ ఒక డెసిషన్ తీసుకున్నారు. అమెజాన్ని తట్టుకోవాలి అని అంటే మనం ఫ్లిప్కార్ట్ని మాత్రమే సపోర్ట్ చేయాలి. మింత్రా సైడ్ లైన్లోకి వెళ్ళిపోయింది. అందువల్ల మింత్రాకి ఫండింగ్ అటకెక్కింది. క్యాష్ ఫ్లో ఆల్మోస్ట్ డ్రై. ముఖేష్ చెప్పిన మాటల ప్రకారం మా దగ్గర పేరోల్ చెల్లించడానికి 7 నుంచి 8 రోజులకి మాత్రమే డబ్బులు మిగిలిన్నాయి అని. ఒకవైపు వేర్ హౌస్లో స్టాక్ ఉంది, మరోవైపు ఎంప్లాయీస్కి జీతం ఇవ్వడానికి డబ్బులు లేదు. ఇదే మింత్రా చరిత్రలో అతిపెద్ద ఎగ్జిస్టెన్స్ క్రైసిస్. 2013లో మింత్రా ఆల్మోస్ట్ మూతపడే స్థితికి వచ్చేసింది. పేరోల్కే డబ్బులు సరిపోవట్లేదు. అదే సమయంలో అమెజాన్ ఇండియాలోకి అడుగు పెట్టేసింది. ఇక్కడే ఒక చారిత్రాత్మక డీల్ జరిగింది. 2014లో ఫ్లిప్కార్ట్ మింత్రాని 2000 కోట్లకి కొనుగోలు చేసేసింది. మింత్రాకి లైఫ్ లైన్ దొరికింది, ఫ్లిప్కార్ట్కి ఫ్యాషన్ స్పెషలిస్ట్ ఆర్మ్ దొరికింది. మింత్రా తన స్టాండ్ అలోన్ బ్రాండ్ గా కొనసాగుతూనే ఉంది. తర్వాత 2016లో మింత్రా తన అతి పెద్ద ప్రత్యర్థి జబాంగ్ ని $70 మిలియన్ కి సొంతం చేసుకుంది. దీంతో పోటీ ఆల్మోస్ట్ లేకుండా పోయింది. ఫ్లిప్కార్ట్, మింత్రా, జబాంగ్ కలిపి ఈ ఫ్యాషన్ ఈ కామర్స్ లో 75% ఆ మార్కెట్ షేర్ ని కైవసం చేసేసుకున్నాయి. 2018లో వాల్మార్ట్ ఫ్లిప్కార్ట్ లో 77% స్టేక్ కోసం $16 బిలియన్ ని పెట్టింది. ఇదే మింత్రాకి ఒక కొత్త దశ. ఇక ఇది స్టార్టప్ కాదు, ఒక వాల్మార్ట్ సబ్సిడరీ. రూల్స్ మారిపోయాయి. గ్రోత్ ఎట్ ఆల్ కాస్ట్ యాటిట్యూడ్ ముగిసింది. వాల్మార్ట్ స్ట్రిక్ట్ కంప్లైన్స్ తీసుకొని వచ్చింది. ఫైర్ సేఫ్టీ, వెండర్ ఆడిట్స్, టైమ్లీ పేమెంట్స్, ఇలా కొత్త మంత్రాన్ని సృష్టించింది. మార్కెట్లో లీడర్షిప్ ఉంది, ఇక ప్రాఫిటబిలిటీని మాత్రమే చూపించాలి. అలా మింత్రా ఒక సర్వైవల్ ఫేజ్ ను దాటి ఒక చిన్న గిఫ్టింగ్ స్టార్టప్ గా మొదలై ఇప్పుడు ఇండియన్ ఫ్యాషన్ ఈ కామర్స్ లో అన్డిస్ప్యూటెడ్ కింగ్ గా నిలబడింది. కానీ ఈ సక్సెస్ స్టోరీకి ఒక పెద్ద లోపం ఉంది. మార్కెట్ లీడర్ అయిన మింత్రా ఇంకా పెద్ద నష్టాల్లోనే ఉంది. ఇది మింత్రాకి ఎదురుగా నిలిచిన నెక్స్ట్ ఛాలెంజ్. క్యాష్ బర్న్ నుండి ప్రాఫిట్ దాకా ఎలా చేరుకోవాలి? ఫ్లిప్కార్ట్ ఎక్విజిషన్ 2014 అండ్ జబాంగ్ డీల్ 2016 తర్వాత మింత్రా ఫ్యాషన్ ఈ కామర్స్ లో అన్డిస్ప్యూటెడ్ లీడర్ గా నిలిచింది. కానీ లీడర్షిప్ ఒక్కటే సరిపోదు. కంపెనీ బ్యాంక్ అకౌంట్లు మాత్రం రెడ్గానే మిగిలిపోయాయి. 2015 to 17 హై గ్రోత్, హెవీ లాసెస్. ఫ్లిప్కార్ట్ అంబ్రెల్లాకి వచ్చిన వెంటనే మింత్రా మ్యాసివ్ గా స్కేలప్ మొదలుపెట్టింది. మార్కెటింగ్, కస్టమర్ ఎక్విజిషన్ అండ్ డిస్కౌంట్స్ అన్ని అతిపెద్ద స్థాయిలోనే జరిగాయి. ఫైనాన్షియల్ ఇయర్ 2015లో రెవెన్యూ 758 crores, కానీ లాస్ దాదాపుగా 740 crores. ఫైనాన్షియల్ ఇయర్ 2017లో రెవెన్యూ 2038 crores, కానీ లాస్ మాత్రం ఇంకా 627 crores. జబాంగ్ ఎక్విజిషన్, ఇంటిగ్రేషన్ వల్ల స్కేల్ పెరిగింది, కానీ ప్రతి స్కేల్ అప్ కొత్త ఖర్చును తీసుకొని వచ్చి పెట్టింది. ఫైనాన్షియల్ ఇయర్ 2018లో
మింత్రా రెవెన్యూ 80%కి తగ్గి 427 crores కి పడిపోయింది. అదేమి కొలాప్స్ కాదు, ఇది ఒక కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్. హోల్సేల్ బిజినెస్ ని కొత్త ఎంటిటీకి మార్చడం వల్ల మెయిన్ ఎంటిటీ ఫైనాన్షియల్స్ బలహీనంగా కనిపించాయి, కానీ మొత్తం గ్రూప్ బిజినెస్ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇది స్టార్టప్ ఫైనాన్షియల్స్ లో ఎలా మిస్లీడింగ్ గా ఉండగలవో చూపించేది. 2019 to 2020 ప్రీ పాండమిక్ స్ట్రగుల్స్. 2019 లో జబాంగ్ ప్లాట్ఫామ్ షట్ డౌన్ అయిపోయింది. ఇంటిగ్రేషన్ కంప్లీట్, కానీ మింత్రా లాసెస్ లో ఇంకా కంటిన్యూ అయినా ఫైనాన్షియల్ ఇయర్ 2020లో రెవెన్యూ 1719 crores, లాసెస్ మాత్రం 744 crores. మార్కెట్ లీడర్ గా ఉన్న మింత్రాకి పెద్ద ప్రశ్న, లీడర్షిప్ ని ప్రాఫిట్స్ గా ఎలా మార్చాలి? సమస్య అనేది ఎక్కడుందనేది ఐడెంటిఫై చేయడం మొదలుపెట్టారు. ఇన్వెంటరీ లెడ్ మోడల్ అంటే వేర్ హౌసింగ్, లాజిస్టిక్స్ ఖర్చులు చాలా ఎక్కువ. డిస్కౌంట్ డ్రివెన్ గ్రోత్ అంటే కస్టమర్స్ వస్తారు కానీ మార్జిన్ మాత్రం కరిగిపోతుంది. హై రిటర్న్స్ అప్ టు 35% వరకు. రివర్స్ లాజిస్టిక్స్ ఖర్చులు అనేవి ఎక్కువగా మారిపోయాయి, అంటే మనకి ఆర్డర్ పెట్టిన తర్వాత మనం మళ్ళీ రిటర్న్ పంపించే ఆర్డర్స్ అనమాట. ఈ ఫైనాన్షియల్ మోడల్ తోటి మింత్రా మార్కెట్ లీడర్ అయింది, కానీ సస్టైనబుల్ బిజినెస్ కాకుండా ఒక క్యాష్ బర్నింగ్ జైంట్ గా మారిపోయింది. టర్నింగ్ పాయింట్ 2018 వాల్మార్ట్ ఎంట్రీ తర్వాత ఒక కొత్త ప్రెషర్ వచ్చింది. వాల్మార్ట్ స్పష్టంగా చెప్పింది, ఇక పైన డబ్బులు ఖర్చు చేసే గ్రోత్ కాదు, ప్రాఫిట్స్ చూపించు అని. అప్పుడే కోవిడ్ షాక్, కానీ ఒక హిడెన్ ఆపర్చునిటీ. 2020లో ప్రపంచం లాక్డౌన్ లోకి వెళ్ళిపోయింది. ఫిజికల్ స్టోర్స్ మూతబడిపోయాయి. ఫ్యాషన్ కేటగిరీకి ఒక బ్రీఫ్ స్లోడౌన్ జరిగింది, కానీ తర్వాత ఆన్లైన్ డిమాండ్ ఒక ఎక్స్ప్లోజన్ లాగా జరిగింది. ఫైనాన్షియల్ ఇయర్ 2021లో రెవెన్యూ 2400 crores అండ్ లాసెస్ 429 crores. లాసెస్ తగ్గడం మెల్లగా మొదలయ్యింది. ఈ సమయంలో మింత్రా ఒక రియలైజేషన్ కు వచ్చింది, ప్రోడక్ట్స్ అమ్మడం మాత్రమే కాదు, మనం ప్లాట్ఫామ్ ని కూడా అమ్మాలి అని. ఒక ప్లాట్ఫామ్ ప్లే ని తయారు చేసింది, లాజిస్టిక్స్ ప్లస్ యాడ్స్. 2021 నుంచి 2024 వరకు మింత్రా తన బిగ్గెస్ట్ వీక్నెస్ ని బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ గా మార్చింది. లాజిస్టిక్స్ యాజ్ ఎ సర్వీసెస్ గా వచ్చింది. ముందుగా ఇది మింత్రాకి బిగ్గెస్ట్ కాస్ట్ సెంటర్, ఇప్పుడు దాన్ని రెవెన్యూ స్ట్రీమ్ గా మార్చేసింది. స్మాల్ D2C బ్రాండ్స్ కి మింత్రా తన వేర్ హౌసెస్, డెలివరీ నెట్వర్క్ యాక్సెస్ ని ఇచ్చేసింది. ఫైనాన్షియల్ ఇయర్ 2024లో లాజిస్టిక్స్ రెవెన్యూ 2400 crores, 47.6% ఆఫ్ ద టోటల్ రెవెన్యూ. అది అడ్వర్టైజింగ్ గోల్డ్ మైన్ గా మార్చుకుంది. మింత్రాకి 60 million మంత్లీ యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. బ్రాండ్ విజిబిలిటీ కోసం మింత్రాకి డబ్బులు చెల్లించడం మొదలు పెట్టేశాయి. స్పాన్సర్డ్ లిస్టింగ్, ప్రమోటెడ్ బ్యానర్స్ ఒక కొత్త హై మార్జిన్ బిజినెస్ గా మారింది. ఫైనాన్షియల్ ఇయర్ 2024లో యాడ్ రెవెన్యూ 712 crores, దాదాపుగా 33% గ్రోత్ నిచ్చింది ఇయర్ కంపారిజన్ తోటి. ఇప్పుడు రిటర్న్ ఆర్డర్స్ పైన ఒక యుద్ధాన్ని ప్రకటించింది. ఈ ఫ్యాషన్ రంగంలో ఒక పెద్ద సమస్య 35% వరకు కూడా రిటర్న్స్ వస్తూనే ఉంటాయి. రివర్స్ లాజిస్టిక్స్ మింత్రా ప్లాట్ఫామ్ ని తినేస్తుంది. మింత్రా కఠిన నిర్ణయాలు తీసుకుంది. కన్వీనియన్స్ ఫ్రీ, ప్రతి ఆర్డర్ కి 20 rupees ఫ్లాట్ గా వేసింది. హై రిటర్న్ కస్టమర్ కి పెనాలిటీస్, ఎక్కువ షిప్పింగ్ ఫీ అండ్ రిటర్న్ విండో తగ్గించేసింది. 30 days నుంచి 7 లేదా 3 రోజులకి తీసుకొచ్చేసింది. దాని రిజల్ట్ లాజిస్టిక్ కాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 23లో 2060 crore నుండి ఫైనాన్షియల్ ఇయర్ 24లో 1877 crores కి తగ్గిపోయింది. ఆపరేషనల్ డిసిప్లిన్ ని తీసుకొచ్చింది. వాల్మార్ట్ పుష్ తోటి మింత్రా కాస్ట్ ఆప్టిమైజేషన్ ని మొదలు పెట్టింది. ప్రైవేట్ లేబుల్స్ లో మెటీరియల్ కాస్ట్ 7 to 8% వరకు కూడా తగ్గించేశాయి. మార్కెటింగ్ స్పెండింగ్ 5% తగ్గించేశాయి. బిజినెస్ ని స్ట్రీమ్ లైన్ చేసేసింది. దీంతో ఒక మెరాకిల్ నెంబర్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఫైనాన్షియల్ ఇయర్ 23 రెవెన్యూ 4375 crores, లాస్ మాత్రం 782 crores. లాస్ అనేది పీక్ లోనే వచ్చింది. కానీ ఫైనాన్షియల్ ఇయర్ 2024లో రెవెన్యూ 5122 crores అండ్ ఇక్కడ మాత్రం ప్రాఫిట్ 31 crores. ఫస్ట్ ఎవర్ ప్రాఫిట్స్ ని రికార్డ్ చేసింది. ఫైనాన్షియల్ ఇయర్ 2025లో ప్రొజెక్షన్ దాదాపుగా దాని యొక్క ప్రాఫిట్ 548 crores గా ఉండే అవకాశాలు అంచనాలు మొదలయ్యాయి. 17 ఏళ్లలో మొదటిసారి మింత్రా క్యాష్ బర్నింగ్ నుంచి క్యాష్ కౌగా మారింది. ఇందులో నుంచి లెసన్స్ మనం నేర్చుకోవాల్సింది ఏంటి? మింత్రా రియలైజేషన్, మన నిజమైన ఆస్తి మన ప్లాట్ఫామ్, మన లాజిస్టిక్స్, మన యూజర్స్ అండ్ ప్రోడక్ట్స్ మాత్రమే కాదు. క్యాష్ బర్న్ తోటి మార్కెట్ లీడర్ అయి తర్వాత ప్లాట్ఫామ్ ప్లే తోటి ప్రాఫిట్ ని సాధించడం. ఇది ఇండియన్ ఈ కామర్స్ లో ఒక రేర్ టర్న్ అరౌండ్ స్టోరీ.